వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సుష్మిత. గాంధీ భవన్ లో జరిగిన PCC విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సీతక్కను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి. కష్టపడ్డ వాళ్ళు ఎవరు నష్టపోరు, నిబద్ధతతో పార్టీ లైన్ లో పనిచేసిన వారికి పదవులు వస్తాయి. సీతక్కనే ప్రత్యక్ష ఉదాహరణ. తాత ముత్తాతలు రాజకీయాల్లో లేకున్నా చిన్నగూడెంలో పుట్టి సీతక్క నేడు మంత్రి అయ్యారు. సీతక్క మంత్రి అయ్యారు కాబట్టి ఇష్ట దైవమైన సమ్మక్క సారలమ్మ మేడారం ఆలయాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. 1000 ఏళ్లు నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకుని ఇయాలి వేదిక మీద ఉన్న చాలా మంది మంత్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వం కాదు. సీతక్క లాంటి వాళ్ళు చిన్న చిన్న గూడాల నుంచి వచ్చిన వాళ్ళు కష్టపడ్డారు, నిబద్ధతతో ఉన్నారు, పార్టీ లైన్లో పనిచేసిందంటే ఈరోజు మంత్రిగా ఈ హోదా వచ్చింది. ఈరోజు ఎన్నో గొప్ప పనులు సీతక్క మంత్రి అయింది కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులే కాదు, ఈరోజు 1000 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలనికి తనకు నచ్చిన ఇష్ట దైవం సమ్మక్క సారలమ్మ అభివృద్ధి కార్యక్రమానికి ఇలా తను నిధులు తీసుకెళ్లగలిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.